మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో మీ అందరికీ మా యొక్క మెస్సియా మినిస్ట్రీ వారి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి దైవ సందేశం వరకు ప్రార్థన చేసుకుందాం. దైవంచి అందరూ కూడా తల వంచాలని ప్రభు పేరట మనవి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, మహాపరిశుద్ధుడమైన యేసయ్య, మీకు వందనాలు. సకల ఆశీర్వాదములు కారణమవుతున్న యేసు ప్రభా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి ప్రభు. కొద్దిసేపు తండ్రి మీ లేఖనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. కృప చూపించండి. వినగలి చెవులు, గ్రహించే హృదయం మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ సేవకుని పైన మీ ఆత్మను ఉంచండి, ఆత్మకార్యం జరిగించండి నాయన. ఈ సమయం ముందు వాక్యం వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరును దీవించండి, ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మెండుగా అనుగ్రహించండి. సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామం పేరట స్తుతులు, స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సోదరి, ఈ సమయమందు దైవ సందేశం చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ మాసములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తూ, మరి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానికి సమృద్ధిగా చోటు ఇవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, ప్రభునందు ప్రియమైన వారులారా, దేవదూత ఆ గొల్లలకు ఒక మహా సంతోషకరమైన సువర్తమానాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ప్రియులారా, ఏంటి ఆ యొక్క సంతోషకరమైన వర్తమానం అనగా యేసుక్రీస్తు యొక్క జననమును గురించి ఆ దేవదూత తెలియజేస్తూ ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదుది బెత్లెహేము పురము కాబట్టి ఇక్కడ ఈ దేవదూత సెలవిస్తూ ఉంది. దావీదు పురమందు అనే మాట మనం గమనించవచ్చు. ప్రియమైన వారులారా, దావీదు యొక్క వంశములో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఆయనే లోకరక్షకుడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట మనం గమనిస్తే, ప్రియమైన వారులారా, మీ అనే మాట అది బహువచనం, అనగా లోకమంతటి కొరకు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన యొక్క జననము ద్వారా ఈ లోకానికి సంతోషకరమైన సువర్తమానం, మంచి వర్తమానం దేవదూత అందజేసినట్టుగా గమనించవచ్చు. ప్రియులారా, లోకములో మంచి వార్తలు అనేవి లేవు, కానీ ఆ మంచి వార్త అనేది యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో కలిగింది. ఆయన యొక్క జననము ద్వారా ఈ లోకంలో మంచి వార్త వచ్చింది. ప్రియమైన వారులారా, ఏంటి ఆ మంచి వార్త అంటే, మన కొరకు లోకరక్షకుడు పుట్టాడు. లోకమనగా ప్రజల కొరకు పుట్టాడు ఆయన. ఎందుకనగా తన ప్రజలందరూ కూడా ఏమయ్యారు? పాపంలో జీవిస్తూ ఉన్నారు. పాపంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఒక రక్షకుడు అవసరము. ఆ రక్షకుడే యేసు ప్రభు. యేసు ప్రభు అన్నాడు కదా, గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపులేడు, పాపి రక్షించలేడు. అయితే ఈ లోక పాప మాలిన్యం అంటుకొని మానవుడు జీవిస్తూ ఉన్నాడు.
అనగా లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, వీటికి మానవుడు బానిసైపోయినాడు. పాపములు పుట్టి పాపములు పెరుగుతూ పాపములు నశించిపోతూ ఉన్నాడు. అట్టి మనుషులను రక్షించడానికి ఒక రక్షకుడు అవసరము, ఒక పరిశుద్ధుడు అవసరము. మరి ఎవరు ఆ రక్షకుడు అంటే యేసు ప్రభువే. యేసు అనగా రక్షకుడు. తన ప్రజల పాపము నుంచి ఆయనే రక్షించును కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు. మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము లేని దేవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు పాపమే లేదు. యేసు ప్రభు ఒకరోజు ఛాలెంజ్ చేశారు, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలరా అన్నాడు, చూపెట్టగలరా అన్నాడు, స్థాపించగలరా అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరు స్థాపించలేరు ఆయనలో పాపం ఉన్నదని. కనుక పాపము లేని వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన జననము పరిశుద్ధం కనుక ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారానే మానవాళికి రక్షణ. మీ అందరికీ సువర్తమానం తెలియజేస్తా ఉన్నాను. మీ కొరకు లోకరక్షకుడు పుట్టాడు. ప్రియులారా, లోకమంతటి కొరకు జాతి, కుల, మత భేదములు లేకుండా అందరి కోసం యేసుక్రీస్తు ప్రభు తను తగ్గించుకొని పరమును విడిచి భూలోకానికి ఒక లోకరక్షకుడుగా తన స్వకీయుల మధ్యకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. వారు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమించిరి. ప్రేమైన స్నేహితుడా, సోదరి, దైవ సందేశం వింటున్న ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు గమనిద్దాం. మన కోసం యేసు ప్రభు ఎప్పుడో జన్మించినాడు ఆయన. కానీ ఇదైనా మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభు జన్మించాలి. హృదయం అన్నది చాలా శ్రేష్టమైనది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియులారా, ఆనాడు లోకములో జన్మించాడు యేసు ప్రభు మానవాళి కోసం. మరి ఈ దినం మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుకు చోటు ఇవ్వాలి. యేసు ప్రభు కోరుకుంటా ఉన్నాడు, మానవాళిని అందరినీ దైవ సందేశం వింటున్నా చూస్తున్న ప్రియులారా, నీ ఎవరైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, మన హృదయంలో దేవుని వాక్యం చోటు ఇవ్వాలి. వాక్యం అనగా యేసు ప్రభువే, దేవుడే, ఆ దేవాది దేవుడే పరమును విడిచి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువుని ప్రియమైన వారులారా, తను తాను ఎంతో తగ్గించుకున్నాడు, తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. సమస్తము ఆయనదే. అయితే ఎందుకు ఆయన తను తాను తగ్గించుకున్నాడంటే ప్రియులారా, మనల్ని అందరినీ కూడా హెచ్చించడానికి, మనల్ని అందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆ యేసే, ఆ దేవుడే నరరూపధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండవ ఆదాముగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మొదటి ఆదాము అనేటువంటి మరి ఆదాము ద్వారా మానవునికి లోకానికి పాపం వచ్చింది. అయితే రెండవ ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది అనే మాట మనం గమనించవలసింది. ప్రభువుని ప్రియమైన వారులారా, కనుక ఈ దినమే రక్షణ దినం. ఇది అనుకూల సమయం. ఈ అనుకూల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కదా, కాలం సమీపించి ఉన్నది, దేవుడి రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. సువార్త అనగా మంచి వార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించిన వార్త మనం వింటున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, కనుక ఇకనైనా మార్పు పొందుదాం, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రభు లేఖనం చెప్తా ఉంది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఏ నామమున రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామమున తప్ప ఈ భూమి మీద ఏ నామమున రక్షణ కలగదు.
అదే పరిశుద్ధమైన నామం యేసునామం. యేసునామములోని రక్షణ. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టారు. కనుక ప్రియులారా, ఇకనైనా మన జీవితంలో నిజమైన క్రిస్మస్ చూడగలగాలి అంటే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంతో మన పాపములు కడగబడి ప్రభు యొక్క రాజ్యానికి వారసులం అయినట్లయితే నిజమైన క్రిస్మస్ చూస్తాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సందేశం వింటున్న మీ అందరికీ కూడా సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, లోకరక్షకుడా, మానవాళ్ళందరి కోసం మిమ్మల్ని మేము తగ్గించుకొని ఈ లోకానికి ప్రభువా ఏ తెంచినా ప్రభువు మీకు వందనములు చెల్లిస్తా ఉన్నాం. దయగల తండ్రి, కనికరం కలిగిన దేవుడా, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా ఏ తెంచిన ప్రభువు మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. దయగల తండ్రి, సువర్తమానమైన మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి నా తండ్రి. మీ యొక్క రక్షణ ఆనందంతో నింపండినైనా. ఏ కుటుంబాల్లో ఏ అవసరత కలిగి ఉన్నారో తండ్రి, ఎలాంటి బాధలు కలిగి ఉన్నారో, ఎలాంటి సమస్యలతో ఉన్నారో నా ప్రభువా మీకే బహుటంగా తెలుసు. ప్రభువా మీరన్నారు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే మిమ్మల్ని ఆదుకుని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం సమర్పిస్తా ఉన్నాం. ఇంకా మారు మనసు పొందని బిడ్డలు మారు మనసు పొందుటకు నీ కృప అనుగ్రహించండి. గొప్ప దేవుడా, ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పు కలుగజేయండి. మీ పరలోకపు యొక్క ఆనందం మీ బిడ్డల్లో ఉంచమని వేడుకుంటున్నా. కనికరం కలిగిన దేవుడా మీకు స్తోత్రాలు. రాబోయే దినములన్నీ కృపాక్షేమములే, మీ ద్వారా మేలు పొందుకున్న రోజులే. సందేశం ప్రతి బిడ్డకు సహాయం చేసి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దైవ సందేశం సూచన విన్న ప్రతి బిడ్డకును ఎప్పుడున ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.